Hi everyone, my name is G. Satyanarayana. Welcome to YouTube classes. So today polynomials అనే టాపిక్ లో బిట్స్ చూద్దాం. ఓకే, అంటే మనకి 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ లో 100 రావాలనుకుంటే బిట్స్ అనేది మనం బాగా ప్రాక్టీస్ చేయాలమ్మా. ఓకే, అందులో ఉన్న ప్రాబ్లమ్స్ మనం మ్యాక్సిమం చేసేస్తాం, కానీ బిట్స్ దగ్గరకు వచ్చేటప్పటికే కొంచెం మనం ఏమైనా డౌట్ పడతాం. అంటే మనకి మన యొక్క టార్గెట్ ఏంటంటే 100 అంటాడు. ఓకే, 100/100 రావాలనుకుంటే బిట్స్ అనేది మనం బాగా ప్రాక్టీస్ చేద్దాం. సో అందులో భాగంగా పాలినామియల్స్ అనే చాప్టర్లో చూద్దాం. ఆల్రెడీ మనం రియల్ నెంబర్స్ గురించి మనం నేర్చుకున్నాం, ప్రాబిలిటీ గురించి నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడేం చేస్తామంటే పాలినామియల్స్ అనే చాప్టర్లో చూద్దాం బిట్స్. ఓకే, రైట్. చూడండి, ఏ పాలినామియల్ ఈజ్ అన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ విచ్ ద ఎక్స్పోనెంట్ ఆఫ్ ఎనీ వేరియబుల్ ఈజ్ ఏ. చూడండి, ఏ పాలినామియల్ ఈజ్ అన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంతే కదా. ఇన్ విచ్ ద ఎక్స్పోనెంట్ ఆఫ్ ఎనీ వేరియబుల్ ఈజ్ అంటే ఆ పాలినామియల్ యొక్క ఎక్స్పోనెంట్ అనేది మనకి ఏంటి ఉండాలి అంటే వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ లో ఏ వాల్యూ ఉండాలి మనకు. చూడండి, అక్కడ ఏమంటాం మనం. చూడండి, ఏ పాలినామియల్ హ్యాస్ ఎక్స్పోనెంట్ హ్యాస్ ఏ నాన్ నెగిటివ్ ఇంటిజర్ అవ్వాలి. నాన్ నెగిటివ్ ఇంటిజర్ మీన్స్ ఏంటి అంటే నెగిటివ్ ఇంటిజర్స్ కాకుండా అంటే 0, 1, 2, 3 సో అంటే ఈ విధంగా ఉన్నదే మనకు అవుతాయి. అంటే ఈ విధంగా అంటే అర్థమైంది మనకి ఇవి చూడండి ఇంటిజర్స్ కాదు, రేషనల్ నెంబర్స్ కాదు, రియల్ నెంబర్స్ కాదు. అంటే ఏమవుతాయి మనకి హోల్ నెంబర్స్ అయ్యి అవ్వాలి. చూడండి, అంటే పాలినామియల్ ఈజ్ అన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ విచ్ ద ఎక్స్పోనెంట్ ఆఫ్ ఎనీ వేరియబుల్ అంటే వేరియబుల్ యొక్క పవర్ లో ఏమవ్వాలంటే మనకి నాన్ నెగిటివ్ ఇంటిజరే ఉండాలి. ఓకే, అటువంటి వాటిని మనం ఏమంటామంటే పాలినామియల్ అని అంటాం. సో మనకి ఏమండాలి, మనకి నాన్ నెగిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ax² + bx + c అంటే ఎక్స్ యొక్క పవర్ లో ఏమన్నా మనకి పాజిటివ్ నెంబర్ 2, అదేవిధంగా ఎక్స్ యొక్క పవర్ లో 1. ఓకే, సో మనకి ఏమవుతుంది, మనకి నెక్స్ట్ సి ఉందనుకో, x పవర్ 0 అంట. అంటే ఏమవ్వాలంటే వేరియబుల్ యొక్క పవర్ లో మనకి నాన్ నెగిటివ్ ఇంటిజర్ అయి ఉండాలి. అటువంటి వాటిని మనం పాలినామియల్స్ అంటాం. ఓకే, సో మనకు అప్పుడు నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ మీన్స్ ఏమంటాం, హోల్ నెంబర్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇన్ పి ఆఫ్ ఎక్స్. ఓకే, అంటే ఒక పాలినామియల్ ఆఫ్ ఎక్స్ ఇచ్చేయడం ఏం ఇచ్చాడు, 7x³ - 6x² + 5x + 8 అనే ఒక పాలినామియల్. ఇందులో ఏమడిగారు, మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడండి, ఈ కోఎఫిషియంట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ x³ అన్నాం అనుకో, కోఎఫిషియంట్ ఆఫ్ x³ అంటే అర్థం ఏంటంటే ఈ 7x³ అనే టర్మ్ లో ఏంటి ఈ x³ కాకుండా రిమైనింగ్ వాల్యూ ఏమన్నా మనకి 7 ఉంది కాబట్టి x³ యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది, 7 అవుతుంది. అదేవిధంగా వాడు అక్కడ x² యొక్క కోఎఫిషియంట్ అని అనుకున్నాం, అప్పుడే రాస్తాం మనం -6 అని రాయొచ్చు. ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఏమో ఓన్లీ 6 అని రాస్తాం, కాదు -6 అని రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగాడు, మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ 5x అనే టర్మ్ లో ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ అంటే అర్థమైంది ఎక్స్ కాకుండా రిమైనింగ్ వాల్యూ ఏమన్నా మనకి 5. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, 5. కాబట్టి దీని ఆన్సర్ ఏంటి రాస్తాం, 5 అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ద డిగ్రీ ఆఫ్ -5x² y z⁴ ఈజ్. చూడండి, డిగ్రీ మీన్స్ ఏంటి, వేరియబుల్ యొక్క పవర్ లో హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటాం. సో మనకి దిస్ ఈజ్ ద మోనోమియల్ అంటాం. ఎందువల్ల మనకి ఇదంతా కలిపి ఒకే ఒక టర్మ్ అంటాం. సో మనకి డిగ్రీ కావాలంటే ఏం చేస్తాం అంటే వేరియబుల్ యొక్క పవర్ లో చూడండి, ఇందులో 2 ఉంది, నెక్స్ట్ ఇక్కడ y అంటే అర్థమైతే y పవర్ 1 అని రాయొచ్చు, ఇక్కడ 1 ఉంది, ప్లస్ z⁴ అంటే వేరియబుల్ యొక్క పవర్ లో 6 ఉంది. అంటే టోటల్ గా ఏమొస్తుంది మనకి 9 అవుతుంది. దీని డిగ్రీ ఈక్వల్ టు ఏమవుతుంది, 9 అవుతుంది. ఓకే, సో వేరియబుల్ యొక్క పవర్ లో హైయెస్ట్ వాల్యూ అంటే ఇదంతా మనకి ఏంటి మోనోమియల్ కాబట్టి ఈ విధంగా చేస్తాం. అదే మనకి వాడు అక్కడేమో బైనామియల్ ట్రైనామియల్ ఇచ్చినప్పుడు అప్పుడు అక్కడ ఏం చేస్తామంటే ఈచ్ టర్మ్ మన మధ్యలో కంపారిజన్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ చూడండి, ద డిగ్రీ ఆఫ్ 7 మీన్స్ ఏంటి, 7 ఈజ్ ద కాన్స్టెంట్ అంటాం. 7 ఈజ్ ద కాన్స్టెంట్. సో అంత కాన్స్టెంట్ యొక్క డిగ్రీ ఆల్వేస్ 0. ఏ విధంగా అవుతుంది అంటే చూడండి, నేను 7 నేను రాస్తానంటే 7 × x⁴0 అంటాను. 7 × x⁴0 మీన్స్ ఏంటి, 7 × x⁴0 వాల్యూ మనం ఆల్రెడీ మనం చెప్పాం ఏంటి 1.
సో 7 into 1 is equal to 7 వచ్చింది కదా, అంటే ఈ 7 అనేది మనకు వచ్చింది. సో మనం ఏం చేసాం, ఎక్స్ పవర్ 0 అంటే వేరియబుల్ యొక్క పవర్లో 0 వేసాం కాబట్టి కాన్స్టెంట్ యొక్క డిగ్రీ ఆల్వేస్ 0. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడమ్మా, ఇందులో మనకి ఇదొక టర్మ్ ఇదొక టర్మ్ ఇదొక టర్మ్ అంటే 4 టర్మ్స్ ఉన్నాయి. సో దీన్ని మనం మల్టీనోమియల్ అనేస్తాం. ఇప్పుడు ఇందులో మనకి చూడండి, ఈ టర్మ్ లో వేరియబుల్ యొక్క పవర్లో 6 ఉందమ్మా, ఈ టర్మ్ లో వేరియబుల్ యొక్క పవర్ లో 5 ఉంది, ఈ టర్మ్ లో వేరియబుల్ యొక్క పవర్ లో 4 ఉంది, ఈ టర్మ్ లో 0. ఓకేనా. సో ఇప్పుడు హైయెస్ట్ వాల్యూ ఎక్కడ ఉంది, మనకి 6 ఉంది కాబట్టి డిగ్రీ ఈక్వల్ టు ఏమవుతుంది, 6 అవుతుంది. చూడండి, ఇప్పుడు ఇందాక మనం చేసింది వేరు, ఇది చేసింది వేరు. ఇందులో మనకి కంప్లీట్ గా దీని అంతటిని మనం ఏమంటాం, ఓన్లీ 1 టర్మ్ అంటాం. ఓకే, ఇందులో మనకి దీన్ని మనం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, మనకి ఇందులో 4 టర్మ్స్ ఉన్నాయి. 4 టర్మ్స్ ఉండేటప్పుడు మనం ఏం చేస్తామంటే కంపారిజన్ టు ఈచ్ టర్మ్. ఓకే, నెక్స్ట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ మీన్స్ ఏంటి, ఏ పాలినామియల్ హ్యాస్ ఏ డిగ్రీ ఈక్వల్ టు 1 ఉండాలి. సో ఇప్పుడు మనం దీని యొక్క జనరల్ ఫార్మ్ ఏ విధంగా ఉంటుంది, మనకి ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ద లీనియర్ పాలినామియల్. అదే మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ అనుకో, అప్పుడే రాస్తాం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని అంటామమ్మా. ఓకే, నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్ అన్నాం అనుకో, డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 3 ఉండాలి. నెక్స్ట్ అక్కడేమో 4th డిగ్రీ పాలినామియల్ అనుకో, అప్పుడేమవుతుంది, పాలినామియల్ యొక్క డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 4 అవ్వాలి. ఓకే, ఆ విధంగా మనకి అయితే ఇందులో ఏమడిగదు, లీనియర్ పాలినామియల్ మీన్స్ డిగ్రీ ఈక్వల్ ఏమవ్వాలి, మనకి 1 ఉంటే దాన్ని మనం లీనియర్ పాలినామియల్ అంటాం. నెక్స్ట్ ద ఎక్స్ప్రెషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఏంటి, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది కదా, రిప్రజెంట్స్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇఫ్ ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ అయ్యేటప్పుడు దీని యొక్క కండిషన్ ఏంటవుతుంది, చూడండి, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 0, ఏ లెస్ దెన్ 0 అవ్వాలా, ఏ ఈక్వల్ టు 0 అవ్వాలా, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలా. చూడండి, అంటే మనకి ఈ క్వాడ్రాటిక్ అంటే మనం జనరల్ ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏం రాస్తాం, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 రాస్తూ ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటాం. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయ్యేటప్పుడు మాత్రం మనకి అది ఏమవుతుంది, క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇన్ కేస్ ఆఫ్ ఇందులో ఏ ఈక్వల్ టు 0 అయింది అనుకో, సో అప్పుడు ఏమవుతుంది, కంప్లీట్ గా ఈ వాల్యూ అంతా మనకి 0 అయిపోతుంది. 0 అయిపోతే అప్పుడు ఏమవుతుంది, మనకి బిఎక్స్ ప్లస్ సి, బిఎక్స్ ప్లస్ సి అనేటప్పుడు ఏమవుతుంది, మనకి ఇది లీనియర్ పాలినామియల్ అవుతుంది. లీనియర్ పాలినామియల్ అవుతుంది కాబట్టి ఏం రాస్తాం మనం, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, రైట్. సో అప్పుడు ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ద గ్రాఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి రిప్రజెంట్స్. అంటే మనకి ఇది మనకి ఏ విధంగా ఉంది, మన వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఏ లీనియర్ పాలినామియల్. ఓకే, లీనియర్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ ఆల్వేస్ స్ట్రైట్ లైన్ అవుతుంది. గ్రాఫ్ ఆల్రెడీ ఏమవుతుంది, మనకి స్ట్రైట్ లైన్ అవుతుంది. అంటే మనకి దీని యొక్క డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది కాబట్టి దీని యొక్క గ్రాఫ్ ఏమొస్తుంది, మనకి స్ట్రైట్ లైన్ వస్తుంది. అదే మనకి చూడండి, ఇది మన దీన్ని ఏమన్నా మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నాం కదమ్మా, దీని యొక్క గ్రాఫ్ ఆల్వేస్ పెరాబోలా అవుతుంది. ఆల్వేస్ ఏమవుతుంది, పెరాబోలా అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి, ఇది మనకి ఓన్లీ లీనియర్ పాలినామియల్ కాబట్టి దీని యొక్క గ్రాఫ్ ఏమవుతుంది, స్ట్రైట్ లైన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, the value of p of x is equal to x square minus 2x plus 3 at x is equal to 1 అన్నారు. అంటే ఈ p of x అనే పాలినామియల్ లో x is equal to 1 అంటే x ప్లస్ లో 1 అని సబ్స్టిట్యూట్ చేస్తే దాని యొక్క వాల్యూ ఏమవుతుంది అన్నారు. సో అప్పుడు ఏం చేస్తాము, ఇఫ్ x is equal to 1 వేస్తే p of 1 is equal to 1 square minus 2 into 1 plus 3 అని అంటాము. సో 1 స్క్వేర్ అంటే 1 కదా, మైనస్ 2 1s are 2 plus 3, 1 plus 3 అంటే 4, 4 minus 2 అంటే 2. సో ఇప్పుడు దీని యొక్క వాల్యూ ఏమొస్తుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 వేసేటప్పుడు వాల్యూ ఈక్వల్ టు 2 అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ద కోఎఫిషియంట్ ఆఫ్ జెడ్ స్క్వేర్ పి ఆఫ్ జెడ్ అనే పాలినామియల్ లో జెడ్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్. చూడండి, ఇప్పుడు మనకి జెడ్ స్క్వేర్ అంటే ఇదే కదా, అంటే ఈ టర్మ్ లో ఏమన్నా మనకి -3z స్క్వేర్ ఉందమ్మా. -3z స్క్వేర్ లో కోఎఫిషియంట్ ఆఫ్ జెడ్ స్క్వేర్ అంటే జెడ్ స్క్వేర్ కాకుండా రిమైనింగ్ వాల్యూ ఏమవుతుంది, -3 ఉంది కాబట్టి ద కోఎఫిషియంట్ ఆఫ్ జెడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -3. అదే వాడు అక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ జెడ్ పవర్ 5 అని అనుకోమ్మా.
చూడండి Z/5 అంటే ఇక్కడేమో ఏమీ లేదు కాబట్టి చాలా మంది ఇక్కడ ఏం చేస్తున్నాం మధ్యలో జీరో రాసేస్తాం కానీ జీరో కాదు. ఎందువల్ల మనం Z/5ని 1 ఇంటూ Z/5 అని రాయొచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది కోఎఫిషియంట్ ఆఫ్ Z/5 ఏమవుతుంది 1 అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఓకే నెక్స్ట్ వన్ చూడండి 11th one. The number of zeros of the polynomial y is equal to p of x given in the graph. అంటే ఈ గ్రాఫ్ ఉందమ్మా. ఈ గ్రాఫ్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయి అన్న చూడండి. మనం జీరోస్ కావాలంటే ఏం చేస్తాం మనం ఇందులో ఈ పెరాబోలా లేకపోతే ఏంటి ఈ గ్రాఫ్ అనేది ఎన్ని పాయింట్స్ వద్ద ఎక్స్ యాక్సిస్ ఇంటర్సెక్ట్ చేస్తుందో అన్ని జీరోస్ వస్తాయి. సో ఇక్కడ 1 2 3 కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి మనకి 3 జీరోస్ ఉంటాయి అమ్మా. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి 3 జీరోస్ ఉంటాయి. నెక్స్ట్ వన్ చూడండి. The number of zeros of the polynomial 2x plus 1. సో 2x plus 1 అనేది లీనియర్ పాలినామియల్ కాబట్టి దీనికి జీరోస్ ఎన్ని వస్తాయి మనకి 1 వస్తుంది. ఎందువల్ల మనం చూడండి 2x plus 1 ఈక్వల్ టు 0 రాస్తే 2x is equal to plus 1 రైట్ సైడ్ వస్తే -1. సో x is equal to -1/2 అంటే ఒకే ఒక వాల్యూ వస్తుంది. అది ఏ వాల్యూ అవుతుంది x is equal to -1/2. అయితే ఏం అడిగారు ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అడిగాడు కాబట్టి ఎన్ని వస్తాయి మనకి 1 0 మాత్రమే వస్తుంది. అదే మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉందనుకో ఎన్ని జీరోస్ వస్తాయి మనకి 2 జీరోస్ వస్తాయి. అదే మనకి క్యూబిక్ పాలినామియల్ ఉందనుకో అందులో 3 జీరోస్ వస్తాయి. అంటే డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఎంతైతే ఉంటుందో అన్ని జీరోస్ వస్తాయి అమ్మా. ఓకే రైట్ నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ x² + 7x + 10 దెన్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు డాష్. చూడడం అంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చారు. ఇచ్చాక ఏం జరిగింది మనకి ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ అంటే మనం ఇందులో ఆల్ఫా బీటాలు అనేది మనం ఇందులో ఫైండ్ అవుట్ చేయాలమ్మా. ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి మనం x² + 7x + 10 అనే క్వాడ్రాటిక్ పాలినామియల్ మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం మనం దీన్ని స్ప్లిట్టింగ్ మెథడ్ లో చేద్దాం. చూడండి x² + 7x + 10 కాబట్టి నేను ఏం చేస్తాను x² ప్లస్ 7xని 5x + 2x + 10 అని రాస్తాను. రాయొచ్చు కదా. చూడండి ఇప్పుడు ఈ 5x + 2x అంటే 7x వచ్చింది కదా. ఓకే ఇప్పుడు మనం యాక్చువల్గా స్ప్లిట్టింగ్ మెథడ్ అంటే ఏం చేస్తాం x² × 10. ఆల్రెడీగా మనం చూడండి స్ప్లిట్టింగ్ మెథడ్ గురించి మనం ముందు క్లాస్లో మనం అక్కడేమో చెప్పుకున్నాం. ఓకే మనకు అందులో 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయి కదమ్మా అందులో మనకు కూడా ఉన్నాయి. ఓకేనా కాబట్టి ఒకసారి ఏం చేస్తారంటే దీనికి ముందు క్లాస్ ఒకసారి ఏమో చూసుకోండి. అయితే ఇప్పుడు ఏమవుతుంది రెండింటిలో కామన్ గా x × x + 5 + 2 × x + 5 రాయొచ్చు. సో x + 5 ఒకటి అవుతుంది నెక్స్ట్ x + 2 అవుతుంది. సో x + 5 అంటే x is equal to -5 x + 2 అంటే x is equal to -2 అంటే ఒకటి -5 అనేది ఆల్ఫా -2 అనేది బీటా అనుకుంటే ఏమడిగాడు మనకి ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ దెన్ ఆల్ఫా బీటా అడిగాడు కదమ్మా. ఆల్ఫా బీటా ఆల్ఫా అంటే ఏమన్నా మనం -5 అన్నాం ఇంటూ బీటా అంటే ఏమన్నా -2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2s 10. ఓకే సో దీని ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 10. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 10 అవుతుంది. ఓకే లేదనుకుంటే ఏం చేస్తాం మనం చూడండి ఇందులో ఆల్ఫా బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అన్నాడు కదా. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే అర్థమైంది మనకి C/A అంటే కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². చూడండి ఇందులో మన కాన్స్టెంట్ అంటే ఏముంది 10 బై కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే ఏముంది 1. సో 10/1 = 10 అవుతుంది. ఓకే నెక్స్ట్ వన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ పాలినామియల్ px² + qx + r at x is equal to -1 అంటే ఈ px² + qx + r అనే పాలినామియల్ లో ఏం చేస్తామంటే x ప్లేస్ లో -1 వేసేటప్పుడు దాని యొక్క వాల్యూ ఏమవుతుంది సో నేనేం చేస్తానంటే x ప్లేస్ లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే p of -1 whole square plus q of -1 plus r is equal to చూడండి ఇప్పుడు -1 whole square అంటే +1 కదా. సో 1 × p అంటే p అవుతుంది. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ q × 1 అంటే q అవుతుంది ప్లస్ r. సో దీని యొక్క వాల్యూ ఏమొస్తుంది మనకి +p - q + r ఈజ్ ద పాలినామియల్ at x is equal to -1. ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే
ద గ్రాఫ్ ఆఫ్ 3x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటర్సెక్ట్ ద ఎక్స్ యాక్సెస్ ఎట్ ద పాయింట్. చూడండి, మనకి 3x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 18 అనే గ్రాఫ్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ అడిగడం. అయితే ఇది మనకి ఎక్కడ అవుతుంది? మనకి ఎక్స్ యాక్సెస్ ఎక్కడ మనకి ఇంటర్సెక్ట్ అవుతుంది. అయితే మనకి ఇందులో చూడండి, కండిషన్ ఏంటంటే ఇంటర్సెక్ట్ అట్ ద ఎక్స్ యాక్సెస్ అన్నది అనుకోమ్మా. ఇంటర్సెక్ట్ అట్ ద ఎక్స్ యాక్సెస్ అంటే అప్పుడు ఏం చేస్తాం మనం? వై ఈజ్ ఈక్వల్ టు 0 చేయడం. సో మనకి ఇప్పుడు ఇందులో మనం ఇచ్చిన ఆప్షన్లో వై ఈజ్ ఈక్వల్ టు 0 ఎక్కడ ఉంది? మనకి సిలో ఉంది, డిలో ఉంది. అంటే ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కాదు. సో మనకి సి అవ్వచ్చు, డి అవ్వచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం? వాడికి ఈక్వేషన్లో వై ప్లస్ లో 0 వేయాలి. సో 3x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 18 కాబట్టి 3x వై ప్లస్ లో 0 వేస్తే 3x ప్లస్ 0 అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 18. సో x ఈజ్ ఈక్వల్ టు 18/3. 3 1s are 3 6. సో అప్పుడు పాయింట్ ఏమవుతుంది? 6,0 కాబట్టి ఆప్షన్ డి అవుతుంది. ఓకే, చూడండి, ఇంటర్సెక్ట్ అట్ ద ఎక్స్ యాక్సెస్ అన్నాడు కాబట్టి అప్పుడు ఏం చేస్తాం? మనం అందులో y ఈక్వల్ టు 0 వేస్తాం. నెక్స్ట్ వన్, ద గ్రాఫ్ ఆఫ్ ద ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఓపెన్ అప్వర్డ్స్. అంటే ఇది మన దీని గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది? మనకి ax² ప్లస్ bx ప్లస్ c యొక్క గ్రాఫ్ అనేది పారాబోలా అంటాం. అయితే ఏమన్నా మనకి ఓపెన్ అప్వర్డ్స్. ఓకే అప్వర్డ్స్ లో ఉండాలి. నెక్స్ట్ ఓపెన్ అవ్వాలి. అంటే మనకి ఎప్పుడు అవుతుందంటే మనకి ఆల్వేస్ మనకి ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయ్యేటప్పుడు మనకి ఏమవుతుంది? ఇక్కడ మనకి ఓపెన్ అప్వర్డ్స్ అవుతుంది. ఓకే, ఓపెన్ అప్వర్డ్స్ అవ్వాలంటే ఏంటి? ఏ గ్రేటర్ దాన్ 0 అంటే ఏముంది కదా, ఏ గ్రేటర్ దాన్ 0 అయ్యేటప్పుడు మనకి ఓపెన్ అప్వర్డ్స్ అవుతుంది. అదే మనకి ఏ లెస్ దాన్ 0 అయిందనుకో అప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి ఇది ఓపెన్ డౌన్వర్డ్స్ అవుతుంది. చూడండి, నెక్స్ట్ వన్ చూడండి, ద గ్రాఫ్ ఆఫ్ ద ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ అన్ ఓపెన్ డౌన్వర్డ్స్. అంటే దీని గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఎప్పుడు అవుతుందంటే మనకి ఏంటి? ఏ ఈజ్ లెస్ దాన్ 0 అయ్యేటప్పుడు. అంటే ఆప్షన్ ఏ అవుతుంది. ఓకే, ఓపెన్ అప్వర్డ్స్, ఓపెన్ డౌన్వర్డ్స్. నెక్స్ట్, ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ 2x² మైనస్ 13x ప్లస్ 6 దెన్ ఆల్ఫా ప్లస్ బీటా. చూడండి, మనం ముందేం చెప్పాం? మనం అందులో ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ చెప్పేటప్పుడు c/a అన్న. c/a మీన్స్ ఏంటి? కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². ఇక్కడ ఏంటి? సమ్ ఆఫ్ ద జీరోస్ కాబట్టి మైనస్ b/a అంట. మైనస్ b/a అంటే అర్థం ఏంటి? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై ఏ అంటే అర్థం ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ x². సో మైనస్ ఆఫ్ b/a. మైనస్ అంటే b అంటే అర్థం ఏంటి? మనకి ఇందులో -13 కాబట్టి -13 ఏ అంటే అర్థం ఏంటి? x² యొక్క కోఎఫిషియంట్ 2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 13 బై డినామినేటర్ 2. సో దీని ఆన్సర్ 13/2 అమ్మ. ఓకే, మైనస్ b సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే మైనస్ b/a మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x². ఓకే, నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. అంటే ఇది ఒక పాలినామియల్ ఇచ్చారు. ఏంటిది ఇచ్చారు? మనకి t² ప్లస్ 2026 అన్నది ఈజ్ ఏ పాలినామియల్. దీని యొక్క ప్రొడక్ట్ అంటే ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా అంటే అర్థమైంది మనకి c/a అంటే అర్థమైంది కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². చూడండి, మనకి ఇందులో కాన్స్టెంట్ అంటే ఏముంది? 2026 ఉంది బై కోఎఫిషియంట్ ఆఫ్ ఏ అంటే అర్థమైంది x² యొక్క కోఎఫిషియంట్. అంటే మనకి ఇందులో t² ఉంది కదా, దీని యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది? మనకి 1 అవుతుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 1. సో 2026 అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ద కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇన్ ద ప్రొడక్ట్ ఆఫ్. అంటే మనకి ఇందులో 2 బైనామియల్స్ ఇచ్చారు. ఈ 2 బైనామియల్స్ మన అందులో మల్టిప్లికేషన్ చేస్తే x² యొక్క కోఎఫిషియంట్ ఏమడిగారు? చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ద బైనామియల్ ఇంటూ బైనామియల్ అంటే ఏం చేస్తాం? అంటే 2x ఇంటూ 3 అంటే ఏమవుతుంది? 6x. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది కదా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2x ఇంటూ x అంటే 2x². నెక్స్ట్ ఇప్పుడు ప్లస్ 5తో చేస్తాం. ఓకే, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 5 3s 15. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 ఇంటూ x అంటే 5x. సో మనకి మైనస్ 2x² ప్లస్ 6x మైనస్ 5x అంటే ప్లస్ x ప్లస్ 15. సో మనకి ఏమడిగాడు? మనకి కోఎఫిషియంట్ ఆఫ్ x² కాబట్టి x² కాకుండా ఇంకేముంది? మనకి -2 కాబట్టి దీని ఆన్సర్ ఏమొస్తుంది? -2. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, జీరోస్ ఆఫ్ x² -1 9 అడిగారు.
దీని యొక్క జీరోస్ అడిగారు. దీనికి ఎన్ని జీరోస్ వస్తాయి? మనకి 2 జీరోస్ వస్తాయి. దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 నేను ఎలా రాస్తాను అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ అని రాస్తాను. సో ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3. సో అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 అవుతుంది. ఎక్స్ మైనస్ 3 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 3 అంటే వీటి యొక్క జీరోస్ ఏమొస్తాయి? మైనస్ 3, 3 ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. 7x పవర్ 17 మైనస్ 17x పవర్ 11 ప్లస్ 27x పవర్ 5 మైనస్ 7 ఈజ్ ఏ పాలినామియల్. దాని డిగ్రీ అడిగాడు. చూడండి, మనం ఆల్రెడీ చెప్పాం. మన డిగ్రీ అంటే ఏం చెప్పాం మనం? వాడు ఇచ్చిన పాలినామియల్లో హైయెస్ట్ పవర్ లో ఏదైతే ఉంటుందో దాని డిగ్రీ. ఇక్కడ 17 ఉండాలి. ఇక ఎక్స్ యొక్క పవర్ లో 17 ఉంది. ఇక్కడ ఏముంది? 11 ఉంది. ఇక్కడ ఏముంది? 5 ఉంది. ఇక్కడ 0 ఉంది. సో హైయెస్ట్ ఏముంది మనకి? 17 కాబట్టి డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 70. ఓకే. నెక్స్ట్ వన్ ఏమడిగాడు? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 11. ఎక్స్ పవర్ 11 యొక్క కోఎఫిషియంట్ అంటే ఇదే కదా. అంటే ఎక్స్ పవర్ 11 కాకుండా రిమైనింగ్ టర్మ్ అంటే ఏముంది? మైనస్ 70. కాబట్టి మైనస్ 70 కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 11 ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. చూడండి, క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క డిగ్రీ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. దీని డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి? 2 అవుతుందమ్మా. డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ వన్, డిగ్రీ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్. చూడండి, క్యూబిక్ పాలినామియల్ అంటే ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ ద క్యూబిక్ పాలినామియల్. అంటే దీని డిగ్రీ ఇప్పుడు ఏమవుతుంది మనకి? 3 ఉంది కదా. క్యూబిక్ అనేసరికి 3 వస్తుంది. క్వాడ్రాటిక్ అనేసరికి 2 అవుతుంది. నెక్స్ట్ లీనియర్ పాలినామియల్ అంటే 1 అవుతుంది. ద జీరో ఆఫ్ ఏఎక్స్ మైనస్ బి ఈజ్ ఏఎక్స్ మైనస్ బి యొక్క జీరోస్ అడిగాడు కాబట్టి ఫస్ట్ నేను ఏఎక్స్ మైనస్ బి 0 అన్నాడు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేయాలి. సో ఇప్పుడు ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి రైట్ సైడ్ అయితే ప్లస్ బి అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? బి. ఈ ఏ రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది? బై ఏ. సో దీని యొక్క 0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? బి బై ఏ. ఓకే. ఈ విధంగా మనం పాలినామియల్ అనే చాప్టర్లో మనం మరికొన్ని బిట్స్ మన అందులో నేర్చుకున్నాం. సో మీరు ఏం చేస్తారంటే ఈ బిట్స్ అనేది మీరు చాలా జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ అవ్వండి అమ్మా. అంటే ఇది ఒక్క మీ 10th క్లాస్ కన్నా కాకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకు కూడా మనకేమో యూజ్ అవుతాయి. ఓకే. సో నా వీడియో మీకు నచ్చినట్టుగా అయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. 1 and all.